జీవితం. అది పశ్చిమ గోదావరి జిల్లా జిన్నూరు గ్రామం. పాలకొల్లు మాట్టేరు మార్గంలో శ్రీ రమణ క్షేత్రం బోర్డు ఆ దారి గుండా వెళ్ళే వారిని ఆకర్షిస్తుంది. ఆ గ్రామంలో నాన్నగారిని తెలియని వారుండరు. ప్రతి గుండెను గుడి చేసి రమణ జ్యోతి వెలిగించిన ప్రేమమూర్తి. కృష్ణానగర్లో అడుగు పెట్టగానే కనిపించే పెంకుటిల్లు నాన్నగారిది. ఆర్తులకు, జిజ్ఞాసులకు, భక్తులకు ఆ ఇల్లు చిరపరిచితం. లోపలికి ప్రవేశించగానే అరుగు మీద గోడకు గీతోపదేశం చేస్తున్న శ్రీకృష్ణ భగవానుడు దర్శనమిస్తాడు. ఆ పక్క రామకృష్ణ పరమహంస, వివేకానంద చిత్రపటాలు వేలాడుతూ ఉంటాయి. అరుగు మీద ఒక పక్కగా చక్కగా అలంకరింపబడిన శ్రీ రమణుల ఫోటో చూపరులను ఆకర్షిస్తుంది. ప్రతిరోజులాగే ఆ అరుగు భక్తులతో నిండి ఉంది. ఎదురుగా ఉన్న చెట్ల నుండి వీస్తున్న గాలి వారి శరీరాలను తాకుతుంది. ఆ వాతావరణంలో ఉన్న ప్రశాంతత వారి ముఖాలలో ప్రతిఫలిస్తోంది. వారి కళ్ళు నాన్నగారి కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. ఇంతలో కొద్దిగా అలికిడయింది. కర్టెన్ను తొలగించుకుంటూ ఎదురుగా నాన్నగారు స్వచ్ఛమైన తెల్లని ఖాదీ పైజామా, లాల్చీ ధరించి మెడపైన తుండును సవరించుకుంటూ నిర్మల మందహాసంతో, కరుణ నిండిన చూపులతో, ముఖ మండలంలో చెదరని శాంతితో, దివ్యకాంతితో మెరిసిపోతూ బయటికి వస్తున్న నాన్నగారికి వారంతా భక్తిభావంతో చేతులు జోడించారు. శ్రీ రమణులకి కొద్ది దూరంలో ఉన్న కుర్చీలో కూర్చున్నారు నాన్నగారు. అంతా మౌనంగా ఉన్నారు. చల్లని ప్రేమపూరిత దృక్కులతో ఒక్కొక్కరిని వీక్షిస్తున్నారు. నాన్నగారిని పాశ్చాత్యులకి పరిచయం చేసిన పాశ్చాత్య భక్తుడు రోజర్ హౌస్టన్ వారి చూపులలోని ప్రత్యేకతను వర్ణిస్తూ, వారి చూపులు కోమలము, కరుణాపూరితము, ప్రియుడు ప్రేయసిపై సారించిన దానివలె ఆ చూపు ప్రేమమయం. ఆ చూపులలో కర్తృత్వ భావన గాని, వ్యక్తి భావన గాని, కామన గాని, ఏదో ప్రయోజనము సాధిద్దామన్న ఉద్దేశము గాని లేదు. అది అందరికీ లభ్యమే కాని ఎవరి మట్టుకు వారు అది తమకి మాత్రమే ప్రత్యేకమనుకుంటారు అంటాడు. నిజమే, ఇది ప్రతి ఒక్కరికి అనుభవ సిద్ధమే.